భాగ్యం అని. ఆ భాగ్యాన్ని మనం చాలా మందిని పోగొట్టుకుంటున్నాం. అందుకే అంటున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు ఆ సన్నిధిని పోగొట్టుకొని. ఆదాము, ఆ సన్నిధిలో ఉండేవాడు నువ్వు, నేను వచ్చి నా కోసం ఎదురు చూసేవాడు నువ్వు, ఇప్పుడు ఎదురు చూడకుండా నువ్వు భయపడి ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు నువ్వు అని ఆదాము ప్రశ్నించినట్టుగా ఈరోజు దేవుడు మనం కూడా ప్రశ్న వేస్తున్నాడు. ఏదో ఒక రోజు వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఏదో ఒక రోజు కొద్దిసేపు ఆ జనం ఏం అనుకుంటాడేమో, పాస్టర్ ఏమో అనుకుంటాడు, రాకపోతే అది అనుకొని వచ్చి వెళ్ళిపోవడం కాదు. అది భక్తి కాదు. అసలు మనం మనస్ఫూర్తిగా దేవుని చేసి ప్రతిరోజు వస్తూ ఉండాలి. ఉపవాస ప్రార్థన జరుగుతుంటే చాలా మంది రావడం లేదు. ఉపవాస ప్రార్థన జరుగుతుందని తెలియకుండా ఎవరికి లేదు, రావడం లేదు. దేవుని చేసి పోగొట్టుకున్నారు. ఎక్కడ ఉన్నాం మనం? పోగొట్టుకుని ఏం చేస్తున్నాం? టీవీలు చూస్తున్నామా, సినిమాలు చూస్తున్నామా, సీరియల్ చూస్తున్నామా? అది మంచి పని అది మనకి? దేవుని బిడ్డైన వాళ్ళు మనకి మంచి పని అది? ఒకసారి ఆలోచిద్దాం. మనం దేవుని